హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అనేది చూపిస్తున్నానండి. మార్నింగ్ లేచిన తర్వాత నా పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వంటగదిలోకి వచ్చానండి. నా డే స్టార్ట్ అవ్వడం, పాలు మరిగించిన తర్వాత పాలు అనేవి కలుపుతున్నానండి. ఇలా పాలు తాగిన తర్వాత ఫస్ట్ టిఫిన్కి రెడీ చేస్తానండి. ఈరోజు మన టిఫిన్ వచ్చేసి చిక్కుడుకాయ చపాతీ చేస్తున్నానండి. మధ్యాహ్నం లంచ్లో కూడా కర్రీ ఇప్పుడే చేసేస్తాను. అంటే మధ్యాహ్నం బాబుకి బాక్స్ పెట్టేయాలి కాబట్టి మార్నింగ్ వండే చేస్తాను. ఇలా ఉల్లిగడ్డలు అనేవి కట్ చేసుకున్నాను. ఇవి మార్నింగే కట్ చేసుకోవాలి. చిక్కుడుకాయ అంటే చాలా లేట్ అవుతుంది, టైం పడుతుంది కాబట్టి ఒకరోజు ముందు నేను ఇవి కట్ చేసి ఇలా ఓ బాక్స్లో టిష్యూ పేపర్స్ వేసి పెట్టేసామంటే ఏం ఖరాబ్ కాకుండా ఉంటాయి, బాగుంటాయి. ఇలా ఇవి వాటర్లో వేసి కడిగిన తర్వాత ఇలా జల్లి గిన్నెలో వేసుకున్నాను. ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ పైన కుక్కర్లో పెట్టేస్తున్నానండి కర్రీ. ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇవి కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేస్తాను ఇందులోనే. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ అనేది ఇందులో వేసి కొద్దిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా ఇది కొద్దిసేపు మగ్గిన తర్వాత, అంటే ఉప్పు ఇంత మొదలు వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. తర్వాత ఒక 1.5 స్పూన్ కారం పొడి వేశాను. ఆ తర్వాత ధనియాల పొడి వేశాను. ఇవి బాగా మిక్స్ చేయాలి. ఇలా ఆయిల్లో ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఫస్ట్ ఇలా కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా కొద్దిగా వాటర్లో మగ్గినాయి అన్న తర్వాత మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేయాలి. మరి ఎక్కువగా వేయద్దు. చిన్న గ్లాస్ అంటే టీ గ్లాస్ అనేది ఉంటుంది కదండి, దాంతో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసి మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. ఇక్కడైతే కర్రీ అయితే పెట్టేశానండి. ఆ తర్వాత లంచ్లోకి మధ్యాహ్నానికి దీన్ని దోసకాయ అంటారు, ఆనంకాయ అంటారు. ఈ ఆనంకాయ తీసుకున్నానండి. దీనికి చెక్కు తీస్తున్నాను. అంటే దీంతో మనం చట్నీ చేసుకోవచ్చు, పప్పులో కూడా వేసుకోవచ్చు. నేనైతే చట్నీ చేస్తున్నాను ఈరోజు. ఇలా చెక్క తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసి విత్తనాలు అనేవి మనం పాడేయాలి. ఇలా అవి మొత్తం విత్తనాలు తీసిన తర్వాత వీటిని ఒక్కసారి కడుక్కోవాలి. కొద్దిగా కడిగిన తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి తగినన్ని పచ్చిమిర్చి, ఎల్లిపాయలు తీసి పెట్టుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు, పచ్చిమిర్చి అనేవి తీసుకున్నాను. ఇవి మనం ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకున్నా పర్లేదు, లేదు అంటే అన్నీ కలిపి ఒకటి దానిలో వేసి ఫ్రై చేసుకున్నా పర్లేదు. కొద్దిగా చింతపండు వేసానండి. ఇలా ఫస్ట్ పచ్చిమిర్చిని కొద్దిగా నూనెలో వేయించుకున్న తర్వాత దీనిలో
ఆనపకాయ ముక్కలు అనేవి వేస్తున్నాను. కొద్దిగా చింతపండు, ఎల్లిపాయలు కూడా వేశాను. తర్వాత కొత్తిమీర. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేయాలి. ఇవి మగ్గుతాయి అన్నమాట. వీటిలోనే కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసేస్తాను నేను ఇప్పుడే. ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గుతాయి. వీటిని సిమ్లో పెట్టి చాలాసేపు మగ్గనివ్వాలి. ఈ కాయలు అనేటివి పచ్చిగా ఉన్నాయి కదండి, బాగా మగ్గే వరకు సిమ్లో పెట్టి మగ్గించాలి. కొద్దిగా మగ్గాయి చూడండి. అవి అప్పటికి కొద్దిగా పచ్చి పచ్చిగా కనిపిస్తున్నాయి. ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. అటుపక్క రైస్ కూడా పెట్టేశానండి. ఇవైతే మగ్గిపోయాయండి. ఇప్పుడు వీటిని స్టవ్ కట్ చేసేసి చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి వేసుకున్న తర్వాత ఈ చల్లారిన మిశ్రమాన్ని దానిలో వేసుకోవాలి. ఆ తర్వాత అనేది ఇలా చట్నీ అనేది ఇలా రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం పోపు పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలోకి డిష్ అవుట్ చేసేసానండి. తర్వాత పోపు పెట్టేసుకున్నాను. ఇది మధ్యాహ్నం లంచ్లోకి అండి ఈ చట్నీ అనేది. దోసకాయ చట్నీ అంటే ఆనపకాయ చట్నీ అనేది అయితే రెడీ అయిపోయిందండి. అన్నం కూడా కంప్లీట్ అయిపోయింది. బాబుకైతే ఫస్ట్ బాక్స్ రెడీ చేసేసాను, అంటే పెట్టేశాను. ఆ తర్వాత టిఫిన్ కర్రీ కూడా అయిపోయిందండి చిక్కుడుగా. ఇప్పుడు ఓన్లీ చపాతీలు ఒకటి చేయాలి. చపాతీలు అనేవి చేస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.